హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను వేయించుకున్న మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ చూసేద్దాం రండి. ఐ హోప్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. సో జిగజిగేమంటున్న మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ చూద్దాం రండి. సో 4 మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ అండ్ 2 వచ్చి కంప్యూటర్ బ్లౌజెస్. సో ఎలా ఉన్నాయి ఏంటి చూసేద్దామండి. ఫ్రెండ్స్, మీరు స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో మొత్తం 4 బ్లౌజెస్ అని చెప్పాను కదా, ఇవి నా పెళ్లి శారీస్వి. అండ్ 2 కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ వచ్చి ఈ మధ్య చేయించుకున్నాను. సో కాస్ట్ ఎంత పడింది, క్వాలిటీ ఎలా ఉంది అంతా చూసేద్దాం రండి. శారీ కాస్ట్ ఎంత, బ్లౌజ్ కాస్ట్ ఎంత, సో మొత్తం చూద్దాము. సో వీడియో స్టార్ట్ చేసే ముందు చెప్పాను కదా, లైక్ మాత్రం తప్పకుండా చేయండి. సో ఇవన్నీ నా పెళ్లి బ్లౌజెస్. సో ఫస్ట్ బ్లౌజ్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ బ్లౌజ్ చూసే ముందు కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ మాత్రం నేను సపరేట్గా మా ఫ్రెండ్ దగ్గర చేయించాను. సో కాస్ట్ కొంచెం తక్కువ పడింది, అది కూడా మీకు చెప్తాను. ఇవి మాత్రం బయట చేయించాను. సో ఇవే సేమ్ కాస్ట్కి మా ఫ్రెండ్ దగ్గర చేయించిన కాస్ట్కి మీకు వస్తాయో రావో నాకు తెలియదు. సో మా ఫ్రెండ్స్ నాకని తక్కువ కాస్ట్ చెప్పింది. సో స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ ల్యాక్ చేయకుండా ఎక్కువ వీడియోని. సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చి నా పెళ్లి పట్టు శారీ కింద బ్లౌజు పింక్ అండ్ గ్రీన్ కలర్. సో లెట్ స్టార్ట్స్. సో చూడండి, ఇది నా ఫస్ట్ బ్లౌజ్. దీని కాస్ట్ అరౌండింగ్ 3500 పడింది ఈ వర్క్కి. సో నాది గ్రీన్ కలర్ పట్టు శారీ, దానికి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది. పింక్ అండ్ గోల్డ్ కలర్ మిక్సింగ్ బ్లౌజ్ వచ్చింది. సో దీనికి ఇట్లా గ్రీన్ కలర్ వర్క్ వచ్చి అక్కడక్కడ షుగర్ బీడ్స్ యూస్ చేసి చేశారు వర్క్. ఈ వర్క్ కూడా నేను మామూలుగా యూట్యూబ్లో చూసి పిక్ తీసుకొని చేయించుకున్నాను, నాకు బాగా నచ్చి. హ్యాంగింగ్స్కి చిన్న చిన్నవి అలా అయితే క్యూట్గా. ఇది నా పెళ్లి శారీ, ఒకసారి మీరు బాగా నీట్గా చూసేయండి. హ్యాండ్కి ఇలా మొత్తం హెవీ వర్క్ ఇచ్చారు. సో ఫ్రంట్ సైడ్ వర్క్ వచ్చింది. బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చింది. సో నేను సింపుల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, హెవీగా ఏం లేదు. నెక్స్ట్ ఇది నా ప్రధానం చీర. సో ఇది అత్తమ్మ వాళ్ళు పెట్టారు, అండ్ ఇందాక చూసిన పెళ్లి శారీ కూడా అత్తమ్మ వాళ్ళు పెట్టింది. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చి 3700 తీసుకున్నారు ఈ వర్క్కి. హ్యాండ్స్కి హ్యాంగింగ్స్ పెట్టించాను వైట్ కలర్వి, అవి సపరేట్గా 300 తీసుకున్నారు. సో నేను ఎక్కువ డీటెయిల్గా చెప్పడం లేదు, మీరు ఒకసారి చూసేయండి. సో బ్యాక్ సైడ్ పాట్ నెక్ ఇచ్చారు. సో హ్యాండ్స్కి మాత్రం ఫుల్ హెవీ వర్క్ ఇచ్చారు. చూడండి, ఫ్రంట్ సైడ్ కూడా సింపుల్గా వర్క్ ఇచ్చేసారు. అన్ని షుగర్ బీడ్స్ జర్దోస్ యూస్ చేశారు. హ్యాంగింగ్స్ వైట్ హ్యాంగింగ్స్ తీసుకున్నాను. సో అక్కడక్కడ చిన్న చిన్న కుందన్స్ అంటించారు. సో బ్లౌజ్ కూడా హెవీగానే ఉంటుంది. సో శారీ వచ్చి వైట్ అండ్ గ్రీన్ కలరు. సో ఇలా వచ్చింది మొత్తం అయితే బ్లౌజ్ డిజైన్. ఒకసారి మొత్తం డీటెయిల్గా మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. సో నైట్ పూట వేర్ చేస్తే ఈ బ్లౌజ్ చాలా చాలా బాగుంటుంది. అంటే నైట్ పూట వైట్ శారీ కదా, బాగా షైనీగా గ్లోగా ఉంటుంది, మీరే కలర్ఫుల్గా ఉంటారు చూసేదానికి. సో ఇది బ్లౌజ్ సెకండ్ది. నెక్స్ట్ థర్డ్ బ్లౌజ్ వచ్చి నా నలుగు బ్లౌజు. సో ఇది నలుగుకి మా అమ్మ వాళ్ళు మేనమామ వాళ్ళు పెడతారు కదా, ఆ చీర పెట్టారు. అది గోల్డ్ కలర్ శారీకి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. సో దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. దీనికి మొత్తం మిర్రర్ వర్క్ తీసుకున్నాను, చూడండి ఒకసారి. మిర్రర్ వర్క్ తీసుకున్నాను హ్యాండ్స్కి సింపుల్గా. దీని కాస్ట్ వచ్చి నాకు 1500 పడింది. షుగర్ బీడ్స్ వైట్ స్టోన్స్ యూస్ చేసేసారు. అక్కడక్కడ చిన్న చిన్న కుందన్స్ అంటించారు. సో హ్యాండ్స్కి మళ్ళీ దీనికి హ్యాంగింగ్స్ ఇవి మాత్రం నేనే తెచ్చుకొని ఇంట్లో స్టిచ్ చేసుకున్నాను. సో ఇది చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ కూడా అన్నీ సిమిలర్గా ఉండకూడదని దీనికి మిర్రర్ వర్క్ వేయించుకున్నాను. సో ఇది కూడా చాలా క్లాసీ లుక్గా ఉంటుంది చూసేదానికి. సో ఇది టోటల్గా బ్లౌజ్ అయితే ఒకసారి మీరు బాగా చూడండి. హ్యాండ్స్కి అంత వర్క్ సింపుల్గా వేసారు, కానీ చాలా ఎలిగెంట్గా ఉంటుంది లుక్ అయితే. హ్యాంగింగ్స్ కొంచెం హెవీగా గోల్డ్ కలర్లో తీసుకున్నాను. సో హ్యాంగింగ్స్ నాకు 70 రూపీస్ పడ్డాయి. సో బ్లౌజ్ కాస్ట్ వచ్చి నాకు అరౌండింగ్ అన్ని బ్లౌజెస్ 350 తీసుకున్నారు. ఈచ్ బ్లౌజ్ అంటే వర్క్ సపరేట్గా వేయించాను, స్టిచ్చింగ్ సపరేట్గా చేయించాను అనమాట. సో స్టిచ్చింగ్ మా ఫ్రెండ్ చేసింది. సో వర్క్ అయితే మాత్రం బయట వేయించాను. సో ఫ్రంట్ సైడ్ కూడా సింపుల్గా వచ్చేసారు. కుందన్స్, షుగర్ బీడ్స్, రెడ్ కలర్ స్టోన్స్ యూస్ చేసి. సో శారీ వచ్చి గోల్డ్ కాబట్టి గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది, వేరే కలర్ ఏమీ లేదు. సో ఇలా ఉంది మొత్తం టోటల్గా బ్లౌజ్ అయితే ఒకసారి చూసేయండి. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ బ్లౌజ్ చూద్దాం అండి. ఇది నా శారీ వెతుకోబోయే చీర. అంటే ఏంటంటే
పెళ్ళైన 5 డేస్కి సార్ ఎత్తుకోపోతారు కదా, సో అప్పుడు కట్టుకున్న శారీ ఇది. దీని కాస్ట్ కూడా 1500 పడింది. గ్రీన్ కలర్ శారీ వచ్చి, అంటే గ్రీన్ అంటే నెమలి కలర్ శారీ వచ్చి పింక్ కలర్ అంచు వచ్చింది. సో ఇది దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే. ఈ వర్క్కి 1500 తీసుకున్నారు. సింపుల్గా గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ అండ్ ఫుల్ గ్రీన్ కలర్ థ్రెడ్స్తో యూస్ చేసి పింక్ కలర్ స్టోన్స్ యూస్ చేసి స్టిచ్ చేశారు. అక్కడక్కడ గోల్డ్ కలర్ కుందన్స్ కూడా అంటించారు. ఫ్రంట్ సైడ్ సింపుల్గా గ్రీన్ అండ్ ఫుల్ గ్రీన్ కలర్లో వర్క్ ఇచ్చేసారు. సో ఇలా వచ్చింది. ఇది సింపుల్గానే స్టిచ్ చేయించుకున్నాను. సో బాగా షైనీగా ఉంటుంది క్లాత్ కూడా. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి కంప్యూటర్ బ్లౌజెస్ చెప్పాను కదా, మా ఫ్రెండ్ స్టిచ్ చేసింది. దీని కాస్ట్ నాకు 700 పడింది అంతేను. ఇది రీసెంట్గా తొలి పండగకి అమ్మమ్మ వాళ్ళు పెడితే అప్పుడు కుట్టించుకున్నాను శారీ కాస్ట్ వచ్చి 4000. సో దీని కాస్ట్ 300 తీసుకుంది స్టిచ్చింగ్కి. వర్క్ అయితే 700 పడింది. సింపుల్గా అంటే వాళ్ళే పెట్టారు పిక్స్, వాటిలో ఒక సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి ఒకసారి. హ్యాండ్కి కానీ సింపుల్గా షోల్డర్ నుంచి కిందకు వస్తుంది వర్క్. అండ్ అంచు దగ్గర సింపుల్గా వర్క్ ఇచ్చేసారు. మెడ మామూలుగా రౌండ్ మెడ ఇచ్చేసారు. సో హ్యాంగింగ్స్ నేను సింపుల్గా అలా పెట్టించుకున్నాను. ఓవరాల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఒకసారి మీరు చూసేయండి ఎలా ఉంది ఏందనేది. సో టోటల్గా ఇలా ఉంది బ్లౌజ్ అయితే. సో అన్నీ నేను సింపుల్గానే తీసుకున్నాను, హెవీగా ఉండకూడదని. సో నెక్స్ట్ 5th బ్లౌజ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ 6th వన్ బ్లౌజ్. సో ఇది సెకండ్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్. దీని కాస్ట్ అరౌండింగ్ నాకు 800 పడింది. అండ్ స్టిచ్చింగ్కి 300 పడింది. సింపుల్గా ఫ్లవర్స్ వచ్చేలాగా చిన్నగా తీసుకున్నాను. హ్యాండ్ మొత్తం చిన్న బుటీస్ లాగా ఫ్లవర్స్ వస్తాయి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చి రౌండ్ నెక్ పెట్టించుకొని చిన్న ఫ్లవర్స్ డిజైన్ వస్తుంది చూడండి. సో దీనికి మాత్రం హ్యాంగింగ్స్ సపరేట్గా నేను ఇలా ఫ్లవర్స్ లాగా పెట్టించుకున్నాను. సో చూడండి, ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కాదు. దీన్ని సపరేట్గా నేను బ్లౌజ్ పీస్ కొనుక్కొని కుట్టించుకున్నాను. సో చూడండి ఇలా ఉంది టోటల్గా ఓవరాల్ బ్లౌజ్ అయితే మాత్రము. సో స్కై బ్లూ కలర్ శారీ, పింక్ కలర్ అంచు వచ్చి ఉంటుంది. సో అందుకని ఇది తీసుకున్నాను. సో అంటే పింక్ అంటే పర్పుల్ షేడ్లో వచ్చి ఉంటుంది అనమాట. సో శారీ అయితే బాగుంటుంది. సో దాని మ్యాచింగ్ ఇది తీసుకున్నాను. సో హ్యాంగింగ్స్ అయితే ఇలా కుట్టించాను. సో ఈ వర్క్ నాకు బాగా నచ్చింది, సింపుల్గా ఉంటుందని ప్రెజెంటేషన్కి వేసుకున్నప్పుడు. సో ఇది టోటల్గా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయితే 2 తీసుకున్నాను. సో మీరు వర్క్ ఒకసారి చూసేయండి, నీట్గా మీకు అర్థమవుతుంది. సో హ్యాంగింగ్స్ ఎలా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. 2 సైడ్స్ చేయాలి, కానీ ఆ అమ్మాయి ఒక సైడే చేసింది. సో ఒక సైడ్ ఖాళీ పెట్టేసింది. సో 2 సైడ్స్ చేస్తే లుక్ వైజ్ చాలా బాగుంటుంది. సో ఇవి టోటల్గా నాకు మగ్గం అండ్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. సో ఇవి మొత్తం 4 మగ్గం వర్క్ బ్లౌజెస్ అండ్ 2 కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్. వీటి స్టిచ్చింగ్ కాస్ట్ ప్రతి ఒక్కటి 350 రూపీస్ తీసుకున్నారు స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చి. అండ్ వర్క్ వచ్చి చెప్పాను కదా, ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజ్ సపరేట్ వర్క్ కాస్ట్ తీసుకున్నారు. కంప్యూటర్కి ఒక విధం ప్లస్ మగ్గం వర్క్ ఒక విధం రేటు. సో ఇవి టోటల్గా నా పార్ట్ 1 మగ్గం వర్క్ బ్లౌజెస్. త్వరలో పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తాను. మీరు చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సో ఇది టోటల్గా బ్లౌజ్ కలెక్షన్స్. దీంట్లో ఏ బ్లౌజ్ నచ్చిందో స్క్రీన్ షాట్